మీరు రమణాశ్రమ లేఖలు చదువుతుంటే మీరు రమణ మహర్షి శరీరంతో ఉన్న రోజుల్లో నిజంగా తిరువణ్ణామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నటువంటి అనుభూతిని పొందుతారు. ఎన్ని విషయాలకు అందులో పరిష్కారాలు లభిస్తాయి. రమణుల దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తుండేవారు, రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. అన్నిటికీ కూడా ఆయా వ్యక్తులకు ఆయా వ్యక్తులు ఉన్న ఆశ్రమానికి తగిన రీతిలో ఆయన జవాబు చెప్తుండేవారు. ఎప్పుడెప్పుడు రమణ మహర్షి ఏ జవాబు చెప్పారో దాన్ని ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా అంత జాగ్రత్తగా ఆవిడ ఉత్తరం రాసి అన్నగారికి పంపారు. ఆ అన్నగారు అంత శ్రద్ధగాను దాచారు. దానివల్ల రమణ మహర్షి నోరు విప్పడం అనేటటువంటిది కావ్యకంఠ గణపతి ముని వలన సాధ్యమైతే, నోరు విప్పి రమణ మహర్షి ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు అన్నది ప్రతిరోజు తేదీ సమయంతో సహా ఆయా సందర్భాలు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచానికి అందడానికి ప్రధానమైన కారకురాలు సూరినాగమ్మ గారు. ఆ తల్లి రమణుల యొక్క సేవలో రమణ మహర్షిని గురువుగా స్వీకరించి అభ్యున్నతి మార్గంలో ప్రయాణం చేసి తన జీవితాన్ని తరింప చేసుకున్నారు. రమణ మహర్షి శరీరం పడిపోయేటటువంటి సమయంలో ఒక చిన్న గదిలో ఉన్నారు. ఆయన పక్కనే ఓ చిన్న స్నానాల గది ఒకటి ఉండేది. మీరందరూ చూసి ఉంటారు, అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఆ రమణాశ్రమంలో చాలా చిన్న గది, ఆ చిన్న గదిలోనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టే పర్యంతము పడుకున్నారు. ఆ గదిలో పడుకుని ఉన్నప్పుడు ఆఖరణ ఆయన ఇంకా శరీరం విడిచిపెట్టేస్తారన్న రోజున కొన్ని వేల మంది వచ్చేశారు ఆయన దర్శనానికి. ఇంతమంది వస్తే దర్శనం కష్టమని వీళ్ళందరినీ కూడా ఒక వరుస క్రమంలో నిలబెడుతున్నారు పోలీసులు. కాబట్టి ఆవిడికి దర్శనం చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఇంకా ఆఖరణ బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం మీదకి ఎక్కి నిలబడి చూస్తున్నారు ఆవిడ గదిలోకి. భగవాన్, నా జీవితంలో ఎన్నో పర్యాయాలు మీ దగ్గర కూర్చుని మీరు చెప్పిన మాటలు విన్నాను, ఎన్నో పర్యాయాలు ఆ మాటలన్నీ వ్రాసుకున్నాను. శాంతి లేని జీవితంలో శాంతిని పొంది భగవంతుని వైపుకి ప్రస్థానం చేశాను. ఇక మీ యొక్క కరుణాపూరితమైనటువంటి చూపులు మా మీద ప్రసరించే అవకాశం లేదా, ఒక్కసారి చూడలేరా అని ఆవిడ అంత దూరంలో నిలబడి సంకల్పం చేశారు. మహానుభావుడు, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మతత్వాన్ని పొందిన వ్యక్తి కనుక తన శరీరాన్ని కూర్చోపెట్టమని సూరి నాగమ్మ గారు ఎటువైపు ఉన్నారో అటువైపుకి తల తిప్పి కళ్ళు విప్పి ఒక్కసారి చూశారు ఆవిడ వంక. ఆశ్చర్యం ఏంటంటే అప్పటి వరకు ఎన్ని మార్లో ఆవిడ మీ శక్తితో మీ అనారోగ్యాన్ని కుదుర్చుకుని బ్రతకండి బ్రతకండి అని కోరిన వ్యక్తి రమణ మహర్షి యొక్క శరీరం పొందుతున్నటువంటి ఖేదాన్ని చూసి, ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ శరీరంతో చూసి, వద్దు భగవన్, మా స్వార్థం కోసం మిమ్మల్ని శరీరంతో ఉండమని అడగలేం. ఆ శరీరం పడుతున్నటువంటి క్లేశాన్ని ఎలా తట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇక వద్దు భగవన్, మీరు నిష్క్రమించండి, శరీరాన్ని విడిచిపెట్టి అంతటా నిండి మీరు ఎప్పుడూ ఉంటారు, ఇక ఆ శరీరాన్ని వదిలిపెట్టేసేయండి అన్నారు. ఆవిడ అలా ప్రార్థన చేసి చెయ్యగానే భగవానుల కనురెప్పలు మూతపడ్డాయి. అంతే, ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వెళ్ళిపోయి. ఆఖరణ కూడా సూరినాగమ్మ గారి యొక్క ప్రార్థనని మన్నించారు రమణ మహర్షి. అంతటి భక్తి తత్పరత కలిగి ఒక గురువుని ఒక శిష్యుడు ఎంత భక్తితో అనుగమించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేసినటువంటి సాధ్వీమణి సూరినాగమ్మ గారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రపంచ సాహిత్యంలో, కానీ ఆవిడ యొక్క పుస్తకాల్లాంటి పుస్తకాలు మాత్రం ప్రపంచ వాంగ్మయంలో మీకు దొరకవు. ఎందుచేతనంటే ఆవిడ కేవలం తను కూర్చుని వినడం కాదు, ఆవిడికి ఒకానొకప్పుడు ఒక పత్రిక యజమాని ఉత్తరం రాశాడు. అమ్మా, కాళ్ళు ఉండి కుంటి వాళ్ళం, మేము వచ్చి రమణాశ్రమంలో కూర్చోవట్లేదు. కన్నులుండి గుడ్డి వాళ్ళం, భగవాన్ రమణుల దర్శనం చెయ్యట్లేదు. అలాంటి మాకు ఆవిడికి ఏ బంధం లేకపోవడాన్ని ఆవిడ అంత సద్వినియోగం చేసుకున్నారు. రమణుల దగ్గర కూర్చోవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ఉండడం, ఆయన ఏది మాట్లాడినా అంత జాగ్రత్తగా వినడం, దాన్నంతటినీ కూడా లేఖగా వ్రాయడం. దాని వలన ఏమైందో తెలుసా? నేను నోటితో చెప్తే మీకు అర్థం కాదు. మీరు నిజంగా రమణాశ్రమ లేఖలు పుస్తకం చదవండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది చదివి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఈ ముందున్న వాళ్ళలో ఎవరైనా చదివారా రమణాశ్రమ లేఖలు?
రమణాశ్రమ లేఖల పుస్తకాన్ని మీరు చదివితే అసలు మీరు ఒక రకమైనటువంటి అద్భుతమైన వాతావరణంలోకి ప్రవేశిస్తారు. రమణాశ్రమ లేఖలు చదువుతున్నప్పుడు ఆవిడ ఎంత అద్భుతమైన రచన చేశారంటే మీరు కొంతకాలం భగవాన్ రమణులతో కలిసి ఉంటారు. ఆమె ఆయన గోశాలలోకి ప్రవేశించడం, ఆయన ఆ హాల్లోకి ప్రవేశించడం, ఆయన సోఫాలో కూర్చోవడం, ఆయనని వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నలు అడగడం, ఆయన జవాబు చెప్పడం, గంట కొట్టినప్పుడు ఆయన లేవడం, ఆయన కారుణ్యం, ఆయన సమత్వ దృష్టి, ఆయన ఎంత సిద్ధాంతానికి కట్టుబడినటువంటి జీవనమో, ఆయన ఎంత నిస్సంగియో, అసలు శరీరం మీద ఎంత భ్రాంతి లేనటువంటి జీవితాన్ని ఆయన గడిపేవారో మహాతల్లి తేదీలు వేస్తూ ఆవిడ చేసినటువంటి ఆ రచన మీరు చదువుతుంటే మీరు సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకం చదువుతున్నానన్న భావన మీకుండదు. మీరు రమణాశ్రమంలోనే కూర్చున్నారు అనుకుంటారు. మీరు రమణాశ్రమంలోనే కూర్చుని రమణులు మాట్లాడుతుంటే సూర్యనాగమ్మ గారు కాదు విన్నది, సూర్యనాగమ్మ గారిలోకి మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించి మీరు రమణ మహర్షి కూర్చున్నట్టు, రమణ మహర్షి మాట్లాడుతున్నట్లే మీరు అనుభవిస్తారు. కార్తీక జ్యోతి వెలిగించినప్పుడు ఆ కొండ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి సందర్భాన్ని, అప్పుడు రమణులు ఎలా వచ్చేవారు, ఎలా కూర్చుంటారు, ఆయన ఎలా ప్రసాదం స్వీకరిస్తారు, ఈ విషయాలు ఆవిడ చేసేటటువంటి వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆ పుస్తకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు 5 నిమిషాలే సమయం ఉందనుకోండి ఒక రోజున పుస్తక పఠనానికి వెచ్చించడానికి, ఒక్క లేఖ చదువుకోవచ్చు. ఒక లేఖ చదవడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఒక్క లేఖ మీరు చదివితే అది మీ హృదయం మీద నాటుకుపోతుంది. అసలు నా ఆశ్రమ జీవితము అన్న సూర్యనాగమ్మ గారి పుస్తకం చదివితే అద్భుతం. నేనైతే అందరికీ ఏం చెప్తానంటే, సూర్యనాగమ్మ గారి లేఖలన్న పుస్తకం ఇంట్లో లేకపోయినా, సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని చదవకపోయినా, తెలుగువాడిగా పుట్టి ఆధ్యాత్మిక జీవనంలో అసలు ఏదో తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసు ఆ పుస్తకం లేకపోయినా చదవకపోయినా వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని కోల్పోయినట్టే. అందున ఇప్పటికైనా చదవనటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయకపోతే కారణజన్ముడై కేవలం మన కొరకు మాత్రమే మాట్లాడడం తప్ప తన కొరకు అని ఒక మాట కూడా జీవితంలో మాట్లాడలేదు. ఎప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడినా సందేశమే. జీవితంలో ప్రతి మాట సందేశమే తప్ప ఒక మాట పొల్లు మాట లేనటువంటి వ్యక్తి రమణ మహర్షి. ఒక్క మాట పొల్లు మాట ఉండదు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ మాట మీరు చదవండి, ఒక మహాజ్ఞాని మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఏదో భక్తుల్ని కూర్చోబెట్టి సందేశాలు ఇవ్వడం కాదు, యథాలాపంగా మాట్లాడతారు ఆయన. యథాలాపంగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆయన జోక్యం చేసుకుని ఒక మాట అంటారు. ఆయన జోక్యం చేసుకుని మధ్యలో చెప్పిన ఒక్క మాట మీరు వింటే నన్ను మీరు నమ్మండి. మీతో నేను ఒక మాట చెప్తాను. ఉదయం మీరు కడుపు నిండా పలహారం చేసేసారనుకోండి, మధ్యాహ్నం 2 వరకు ఆకలి ఎలా వేయదు. ఇంత పటికి బెల్లం పరపర పరపర నవిలేశారనుకోండి, మంచినీళ్లు తాగేసిన నోటిని ఇంకా తీపితనం ఎలా పట్టుకుంటుందో. సూర్యనాగమ్మ గారి లేఖల్లో ప్రతిరోజు ఒక లేఖ చదవడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆ రోజంతా మీకేదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. నేను ఈ సందర్భంలో మీతో ఒక మాట చెప్తాను. సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని నేను చదివేటప్పుడు ఆ పుస్తకం అయిపోతుందేమోనని మిగిలిన పేజీల వంక చూసి నేను బెంగ పెట్టుకున్న రోజులు ఎన్నున్నాయో. ఏదో మంచి ప్రసాదం దొరికితే దాన్ని బాగా అనుభవించి తిన్నట్టు నాకు చదివేయాలని ఉన్నా కూడా నిగ్రహించుకుని ఏదో ఒక్క పుట చదివి ఇక చదవకుండా ఆపేసేవాడిని. అయిపోతుందేమోనని. బహుశా మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. నా జీవితంలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాటలు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారివి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి వారి మాటలు నాకు శిరోధార్యములు. వారంటే నాకున్నది ఎనలేని భక్తి. నేను శ్రీరామాయణం ఎలా చదువుతానో, ఆ పరమాచార్య స్వామి వారి గురించి ఎలా చదువుతానో అలా బహుశా నా జీవితంలో ఆవిడ లేఖల్లో ఎన్నో లేఖలు నేను కొన్ని సంవత్సరాల క్రితం చదివిన
నిద్రలో కూడా నన్ను నిద్రలో అర్ధరాత్రి లేపి ఫలానా లేఖలో ఆవిడ తరువాత వాక్యం ఏమిటి అంటే చెప్పగలిగినంతగా నా మనసు మీద ముద్ర వేసేసుకున్నాయంటే అది ఎంత గొప్ప పుస్తకమో మీరు ఆలోచించండి. అసలు ఒక గురువు యొక్క వైభవం ఏమిటో మీరు తెలుసుకోవాలన్నా నాబోటిగాడు మాట్లాడడం కాదు, రమణ మహర్షి మాట్లాడినప్పుడు వినాలి. రమణులకి నిజ జీవితంలో బాహ్యంలో ప్రకటనంగా గురువు లేరు. అరుణాచలేశ్వరుడే ఆయనకి గురువు. కానీ ఆయన ఒక గురువు గురించి ఉద్వేగంతో మాట్లాడితే ఎలా ఉంటుందో, అది కూడా అదేదో ఉపన్యాసం కాదు, నాలా ఒక వేదిక మీద కూర్చుని మాట్లాడడం కాదు, ఒక హఠాత్ సంఘటనని ఆవిడ వర్ణిస్తారు ఒక లేఖలో. మీరు చదువుతున్నప్పుడు యథార్థంగా ఎలా ఉంటుందంటే, మీరు చదువుతూ ఉండగా ఏమండి అని ఎంత ముఖ్యమైన వ్యక్తి అవనివ్వండి, ఫోను అని భార్య పట్టుకొచ్చినా సరే విసిరవతల పారైబుద్ధిస్తున్న ఫోన్, అంత అందంగా వర్ణిస్తుంది ఆవిడ. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, ఆవిడ రమణులు ఇలా అన్నారు, రమణులు ఇలా అన్నారు అని వ్రాయడం కాదు, ఆవిడ ఒక విషయాన్ని వర్ణించారు ఒక లేఖలో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, నాకు ఆ లేఖ పేరు గుర్తులేదు, శీర్షికలు, కానీ లేఖల సారాంశం గుర్తుంది. ఒకచో రమణ మహర్షి దగ్గరికి 2 రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. అతను దూరంగా కూర్చునేవాడు. మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా జరగడం మొదలుపెట్టాడు దగ్గరికి. ఆఖరికి ఓ రోజు ఆయన సోఫాకి బాగా దగ్గరగా జరిగి చిత్తశుద్ధి పొందడానికి ఎవరి అవసరం ఉంటుంది అని అడిగాడు. చిత్తశుద్ధి పొందాలంటే గురువు యొక్క మాట వినవలసి ఉంటుంది, ఆ గురువు గారి మాటల్ని జీవితంలో ఆలంబనంగా చేసుకుని చిత్తశుద్ధిని పొందవలసి ఉంటుంది అని చెప్పారు. ఆయన ఈ మాట చెప్తే ఆ వచ్చిన వ్యక్తి ఆ కాలంలో ఉన్నటువంటి గురువులు ఒక 4-5 పేర్లు చెప్పి, ఈయనకి ఈ దోషం ఉంది, ఈయనకి ఈ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు, ఆయనకి ఆ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు అని మాట్లాడుతున్నారు. రమణులు వింటున్నారు. ఇంతలో ఆశ్రమవాసులు వచ్చి, వాళ్ళకి తెలుసు రమణ మహర్షిని నిందించినా ఒప్పుకుంటారు, కానీ ఆయన పరనింద చేస్తే అంగీకరించారు. రమణ మహర్షి సమక్షంలో అలా నింద చేస్తుంటే ఆయనకి కోపం వస్తుందేమోనని వెంటనే వచ్చినటువంటి ఆశ్రమవాసులు భగవాన్ ఎదురుగుండా అలా ప్రసంగించకూడదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. వెంటనే రమణులు అన్నారు, ఉండండి, ఎందుకు ఆయన్ని పంపించేస్తారు? యథాతథంగా ఆవిడ ఆ మాటలు విని మళ్ళీ దాన్ని యథాతథంగా వ్రాసేశారు అన్నయ్య గారికి లేఖ. ఎందుకు ఆయన్ని పంపిస్తారు? 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, దూరంగా కూర్చున్నాడు, నిన్న ఒక ఆవిడ వచ్చి మాట్లాడడం చూశాడు, మెల్లిగా దగ్గరికి జరిగాడు, సోఫా దగ్గరికి వచ్చాడు, మూట విప్పాడు, లోపల ఉన్నవన్నీ బయట పెట్టాలిగా. గురువుని వెతుక్కోవయ్యా నేనంటే సమర్థుడైన గురువు ఎక్కడున్నాడు లోకంలోని గురువులకి వంకలు పెడుతున్నాడు. మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారికి సముద్రం దగ్గరికి వెడితే తరంగంలో గురువు కనపడ్డాడు, ఒక పక్షిలో గురువు కనపడ్డాడు, వేశ్యలో గురువు కనపడ్డాడు, ఈయనకి మాత్రం లోకంలో గురువు కనపడలేదు అని గడ 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 గురువు యొక్క వైభవాన్నంతటినీ కూడా. ఇలాంటి వ్యక్తులకి గురువుల యొక్క వైభవం ఎక్కడ కనపడుతుంది? ఇవాళ ఇక్కడికి వచ్చాడు, రేపొద్దున్న ఇక్కడి నుంచి ఇంకో చోటు కడతాడు, వెళ్ళి ఆయనకేం తెలుసు, నేను అడిగితే ఏమీ చెప్పలేకపోయాడంటాడు, అక్కడ మాటలు ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాడు, ఈయన జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తాడు, గురు వైభవం ఎప్పటికి అర్థం అవుతుంది అని ఆయన సరళంగా ఆ ఉద్వేగంతో మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవి రమణులు ఇలా అన్నారు, రమణులు అలా అన్నారు అని కాకుండా రమణుల మాటల్ని యథాతథంగా ఆవిడ వ్రాసేసి చివరికి ఒక నెమలి వచ్చి పెద్ద క్రంకణం చేస్తే తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప నిజమైన కోపం అయితే కదూ. తన సహజ స్థితిలో పరమ సంతోషంగా నెమలి వంక చూస్తే ఆ నెమలి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తడిమి దానికి జీడిపప్పు పెట్టినటువంటి భగవానుల యొక్క విశేషంతో ఆవిడ లేఖ పూర్తి చేసి అన్నయ్యకి పోస్ట్ చేస్తారు. ఎన్ని ఉత్తరాలు ఆవిడ తేదీ వేసి రమణులు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు ఆ ఒక్క లేఖ మనం చదివామనుకోండి, గురువుల విషయంలో ఎలా బతకాలి, గురువుల విషయంలో ఎలా దోషం ఎంచకూడదు, మనం ఎలా గురువుని గౌరవించాలి. ఆయన ఒక్కొక్క చోట గురువు గారంటే ఎవరు అని అడుగుతారు, ఎంత అద్భుతమైన నిర్వచనం చెప్తారో. గురియే గురువు అంటారు. ఎంత అద్భుతమైన లేఖలంటే అవి. ఒక్కొక్కసారి ఆయన వచ్చిన వాళ్ళతో మాట్లాడినవి కావు ఆ లేఖలు.